Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి అంతకుముందు గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ వాటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే గ్రూప్ 1, 2, 3 మార్క్స్ డిక్లేర్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 99% అంటే 100% ఖచ్చితంగా ఎవరు లిస్ట్లో ఉంటారో ఆల్మోస్ట్ ఎవరు ఉండకపోవచ్చు అని తెలిసిపోయింది. కొంచెం అటు ఇటుగా కట్ ఆఫ్ బేసిస్ తోటి అది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గర దాకా వెళ్ళి జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో సేమ్ అట్లాగే అట్లీస్ట్ ఇంత బాగా ప్రిపేర్ అయ్యాం, లేకపోతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాము, అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కైనా చాలా గట్టిగా పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అట్లాగా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎదురు చూడడంతో పాటు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 22, 23, 24 అండ్ ఇప్పుడు 25లో కూడా పాస్డ్ అవుట్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళు కూడా చాలామంది అప్కమింగ్ నోటిఫికేషన్స్కి చాలా క్లియర్గా అప్లై చేసి, ఎందుకంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు, అంటే ఇప్పుడు నేను ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకోండి, నేను ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అనుకోండి, నాకు తెలిసిన నా బ్రదరు లేకపోతే మా కజినో లేకపోతే మా చుట్టాల పర్సనో చాలామందికి గ్రూప్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ ఎస్ఐపిసిలు ఇలా వేరియస్ గవర్నమెంట్ జాబ్స్లో జాబ్స్ వచ్చేసరికి కళ్ళ ముందు తెలిసిన వాళ్ళకు జాబ్స్ వచ్చిన తర్వాత మనకు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో కొన్ని లక్షలాది మంది తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం మనం చూస్తూ ఉంటే గ్రూప్ 2 ఆల్మోస్ట్ ఒక 700 పోస్టులు, గ్రూప్ 1 450 పోస్టులు అని చాలా గట్టిగా వినబడింది. సో దాని గురించి త్వరలోనే అప్డేట్ వస్తుంది అని చెప్పడము, సో చాలా మంది దానికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం లో అయిపోయింది. అండ్ అదే టైంలో ఈ విఆర్ఓస్, ఇంకా అప్పటికి గ్రామ పాలన ఆఫీసర్స్ అని పిలవకంటే ముందు నుంచే విఆర్ఓస్, ఎందుకంటే కొత్త రెవెన్యూ యాక్ట్ గురించి గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చినప్పటి నుంచే ఖచ్చితంగా విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ రావచ్చు అని వినిపించడం, మళ్ళీ విఆర్ఓ నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పడం, మళ్ళీ దానికి కూర్చోవడం. సో తర్వాత రీసెంట్గా కొద్ది రోజుల క్రితం కూడా గ్రామ పాలన ఆఫీసర్స్ అని చెప్పి విఆర్ఓ స్థానంలో వచ్చింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 4000కు పైగా విఆర్ఓ అంటే లైక్ జీపీఓ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం, అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ అటిట్యూడ్తో స్టూడెంట్స్ ఉన్నారు. హైకోర్టు ఎగ్జామ్ కూడా త్వరలో జరగాల్సి ఉంది, అది ఎప్పుడు ఉంటుందో ఏంటో తెలియదు. సో దీని అంతటినీ అంటే నేను ఏదైతే స్టూడెంట్స్ అందరూ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో దాని గురించి ఒక చిన్న గ్లిమ్స్ చూపించి, సో దెన్ ఎటువంటి నోటిఫికేషన్స్ రావచ్చు అండ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఎంత చదవాలి, ఎలా చదవాలి, ఒక సీరియస్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టే విధంగా తన ప్లాన్, తన స్ట్రాటజీ ఎలా ఉండాలో ఒక్కసారి ఒక గ్లిమ్స్ చూపించిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అండ్ అలాగే దానికంటే ముందు గైస్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ జస్ట్ టెల్ యూ, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది సాక్షిలో కొన్ని రోజుల క్రితం ఒక 3-4 డేస్ బ్యాక్ ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్. ఇది అథెంటికేటెడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం అవ్వచ్చు. అంటే ఏదో ఒక అన్అఫీషియల్ డేటా ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు అనుకోవచ్చు. చాలా పేపర్లో వచ్చింది, బట్ నేను ఒకటిగా డిస్ప్లే చేస్తున్నాను. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ prepared a list of 61,579 vacancies and plans to release notifications of 54,418 posts immediately after ఉగాది తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పడం చూడండి. మీకు అలాగే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ 55,000 చేంజ్ రిలీజ్ అవుతాయి. సో దాని ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ 1.16 lakhsకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇదే టైంలో మీరు చూడొచ్చు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ పొజిషన్కి సంబంధించి ఒక థింగ్స్ ఇచ్చారు. అండ్ ఇలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ ఆర్డర్ 6,000 ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, additionally notifications for over 4,000 new posts will be released. ఇది జీపీఓ గురించి, గ్రామ పాలన ఆఫీసర్స్ కి సంబంధించి. అండ్ అలాగే మళ్ళీ మనం ఇక్కడ చూస్తే తెలంగాణలో జాబ్ క్యాలెండర్. సో ఈ సంవత్సరం విడుదలయ్యే నోటిఫికేషన్స్ అన్ని కొన్ని రోజుల క్రితం వచ్చిన డేటా ఇది. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రస్తుతం ఫారెస్ట్ అంటే గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. సో త్వరలోనే వీటికి సంబంధించి అప్డేట్ వస్తుంది అని చెప్పి. సో నెక్స్ట్ అలాగే
సో జనవరి 20వ తేదీ వరకు తెలంగాణలో ఇది కొంచెం ఓల్డే. బట్ ఇక్కడ చూడండి, సో త్వరలోనే 8,000 నుంచి 10,000 పోస్టుల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అని చెప్పి చూడొచ్చు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ సో మన టీజీపీఎస్సీ చైర్మన్ తను ఒక ఇంపార్టెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మే నుంచి నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో సిలబస్ అనాలిసిస్, సిలబస్లో మార్పులు చేర్పులు ఉండాలన్నా, లేకపోతే ఇంకాస్త రాషనలైజేషన్ చేసి యూపీఎస్సీ ప్రాసెస్ ద్వారా ఒక పకడ్బందీగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కన్ఫామ్గా నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ చెప్తోంది ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, అండ్ అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో, డిఫరెంట్ మీడియా ఛానల్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో సో రాబోయే రోజుల్లో పక్కాగా నోటిఫికేషన్స్ రావచ్చు. దీనికోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళండి అని చెప్పి కొన్ని సోర్సెస్ మనకు చూపించారు. సో దీన్ని బట్టి సో డెఫినెట్గా నోటిఫికేషన్స్ విల్ బీ దేర్. అయితే మోస్ట్లీ మనం చూస్తూ ఉంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టు సో మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ని గ్రూప్ 2లో కలిపేస్తారు అని చెప్పి దాని గురించి కూడా మనం వినడం జరిగింది. అలాగే గ్రూప్ 1, 2, 3 సో కొన్ని వాదనలు ఏంటంటే 4ని 3ని కలిపేస్తారు అని చెప్పి కూడా కొన్ని వాదనలు వినిపించాయి. సో అండ్ అలాగే గ్రామ పాలన ఆఫీసర్స్ విఆర్ఓ దీనికి సంబంధించి, సో అలాగే టెట్, డిఎస్సి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ జీపీఓ గురించి నేను చాలా స్పష్టంగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని నోటిఫికేషన్స్ని హైలైట్ చేస్తూ కంబైన్డ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో గైస్, ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ 1 డేటా రిలీజ్ అయింది కదా, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పి. దాంట్లో నాకు తెలిసిన 440+ వచ్చిన స్టూడెంట్స్, 440కి పైగా ఒక 14 అంటే ఎంతో మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 60 మెంబర్స్ పైగా నాకు తెలిసిన వాళ్ళు, ఆల్మోస్ట్ 40 మెంబర్స్ డైరెక్ట్గా నాతో గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 440+. ఈ 440+లో ఒక 14 నుంచి 17 మంది గ్రూప్ 4 జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ గ్రూప్ 4 జాబ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అందరూ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి, 3కి, 4కి విఆర్ఓ ఇట్లా కూర్చోకుండా దాదాపుగా వీటన్నిటికీ కామన్ డిగ్రీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్స్ రాస్తున్నారు. హైకోర్టు నోటిఫికేషన్స్కి అయితే 10th క్లాస్ కూడా ఆ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో థింగ్ ఏంటంటే, మీరు ఒక గొప్ప పొజిషన్కి ఆస్పైర్ అయినప్పటికీ కూడా అన్ని చిన్న పొజిషన్లో ఉన్న వాటన్నిటిని రాసినప్పుడు సో మీకు అక్కడ జాబ్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది లభించిన తర్వాత అగైన్ యూ కెన్ క్యారీ ఆన్ యువర్ కంటిన్యూస్ గోల్స్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ పోస్ట్స్ ఇవి మాత్రమే కాకుండా నేను డిస్ప్లే చేయనివి కూడా ఇవన్నీ పోస్ట్ని మనం చూసినట్లయితే సో వీటిని నేను 2గా క్లాసిఫై చేస్తున్నాను. ఒకటి జనరల్ స్టడీస్ సో జనరల్ స్టడీస్, అండ్ ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ అని చెప్పి డివైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎస్ఐపిసి కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే గ్రూప్ 4 లాంటి అండ్ విఆర్ఓ కానీ ఇట్లాంటి దాంట్లో ఈ మెంటల్ ఎబిలిటీ చాలా కీ రోల్ పోషిస్తుంది. మళ్ళీ ఇందులో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ అండ్ అలాగే రీజనింగ్. సో వీటిలో అంటే విఆర్ఓ కూడా ప్రజెంట్ డిగ్రీ ఎలిజిబిలిటీ చేస్తారు అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. విఆర్ఓల సిలబస్ కూడా మార్పులు జరగవచ్చు అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. 2018 నోటిఫికేషన్లో 700 పోస్టు, ఆల్మోస్ట్ ఒక 700 విఆర్ఓ పోస్ట్స్, కొంచెం అటు ఇటుగా దానికి కొన్ని లక్షల మంది అప్లై చేశారు. 700 పోస్ట్స్ ఆ విఆర్ఓకి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ బేసిస్తో పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ దానికి ఆల్మోస్ట్ 4,000కు పైగా జాబ్స్ నోటిఫికేషన్ రాబోతుందంటే ఎన్ని లక్షల మంది అప్లై చేయొచ్చు యూ కెన్ ఇమాజిన్. సో ఇవి ఆల్మోస్ట్ ఈ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, గ్రూప్ 4 కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంటర్మీడియట్ పెట్టినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినప్పటికీ కూడా సో దానికి ఎంటెక్ చేసిన వాళ్ళు, సీరియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు, సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసి కాంపిటీషన్ని కాస్త హెవీ అంటే ఇంకొంచెం హెవీ కాంపిటీషన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, భవిష్యత్తులో ఖచ్చితంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వస్తాయి. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 4కి గ్రూప్ 4 ఓరియంటేషన్తో, 2కి 2 ఓరియంటేషన్తో, 3కి 3 ఓరియంటేషన్తో చదువుతాను అంటే కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని నోటిఫికేషన్స్కి కామన్గా ఎలా టార్గెట్ చేయాలి అన్నట్టు చూద్దాం. సో కొన్ని థింగ్స్కి సో ఫస్ట్ జనరల్ స్టడీస్ ప్రిడామినెంట్గా ఉంటుంది.
ఫర్ సపోజ్ ఈ జనరల్ స్టడీస్ ప్రిడామినెంట్ చూస్తూ ఉంటే గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సో వీటన్నిటిలో జనరల్ స్టడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అయితే 4లో ఈ అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది అనుకోండి. సో నెక్స్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ మనం చూస్తూ ఉంటే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ గ్రామ పాలన ఆఫీసర్స్ అంటే ఇప్పుడు విఆర్ఓని బేసిస్తో చెప్పాను, ఫ్యూచర్లో సిలబస్ మారొచ్చు, దాని ప్రకారం చేంజెస్ జరగవచ్చు. సో ఫారెస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ అండ్ అలాగే గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్కి సంబంధించి కానీ వీటిలో ఏమవుతుందంటే ఈక్వల్ అంటే ఈ జనరల్ స్టడీస్ గ్రూప్స్ ఎగ్జామ్లో జనరల్ స్టడీసే మోర్ డామినేషన్తో అదే 90% కవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ గ్రామ పాలన ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ గ్రూప్ 4 ఇట్లా ఏ దాంట్లోనైనా ఈక్వల్ ఇటు జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది అండ్ దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ కూడా కామన్గా ఉంటుంది. సో భవిష్యత్తులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ ఎందుకంటే జనరల్ స్టడీస్ అంటే నువ్వు గ్రూప్స్ డామినేషన్తో ప్రిపేర్ అయ్యి ఉండే సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జనరల్ స్టడీస్లో చాలా బలంగా తయారవ్వాలి. అండ్ సేమ్ అలాగే మెంటల్ ఎబిలిటీ సో సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ కానిస్టేబుల్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ స్టడీస్ నీకు చాలా బలంగా ఉండాలి, దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ కూడా బలంగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికి ఒక కామన్ స్ట్రాటజీ చెప్పే కంటే ముందు సో జనరల్ స్టడీస్ గురించి చెప్తున్నాను. జనరల్ స్టడీస్లో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ కోర్ సబ్జెక్ట్స్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ స్థాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఆ టర్మినాలజీ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్గా ఉంటాయి. సో నోటిఫికేషన్స్ వచ్చే కంటే ముందు వరకు యాజ్ ఎ బిగినర్గా కానీ లేకపోతే యాజ్ ఎ సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్గా నువ్వు ఆ కోర్ టాపిక్స్ అన్నిటిని కూడా చాలా క్లియర్గా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ లేకపోతే ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ జాగ్రఫీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ సొసైటీ కానీ ఇట్లా కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్ సబ్జెక్ట్స్ని చదివేసుకొని రెడీగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సబ్జెక్ట్స్ని చదివేసుకొని రెడీగా ఉండాలి అని చెప్పినప్పుడల్లా కూడా మీకు ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ ఏంటంటే బుక్ లిస్ట్. సో ఏ బుక్ లిస్ట్ చదవాలి, సో ఆ బుక్ లిస్ట్ గురించి నేను చెప్తాను. అన్ని ఎగ్జామ్స్కి బుక్ లిస్ట్తో పాటు కొన్ని ప్రికాషనరీ మెజర్స్. సో ఎలా ఈ నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా కోపప్ చేయాలి, సో ఎలా వీటన్నిటిని మనం మేనేజ్ చేసుకోగలగాలి అంటే ఫస్ట్ థింగ్ ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, నువ్వు కంప్లీట్గా అంటే ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ని నేర్చుకోవడం మాత్రమే కాకుండా నీ మెంటల్ స్టేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ నువ్వు ఒక పర్టికులర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, సో ఫిక్స్ అయిపోయావు నేను ఖచ్చితంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి, నేను ఖచ్చితంగా గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా గ్రూప్ 4కి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత సో నువ్వు ప్రిపేర్ అవ్వదామని స్టార్ట్ చేస్తావు, కానీ ఫస్ట్ నీకెప్పుడు ఒక మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉండేది ఏంటంటే నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నేను ఇంతసేపు చదివిన తర్వాత నోటిఫికేషన్ రాకపోతే ఏమవుతుంది, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆ టెండెన్సీతో చదివినప్పుడు ఆబ్వియస్గా నువ్వు చదువుతావు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యూ మే నాట్ రీడ్ ఇన్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్. సో ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే నువ్వు నిజంగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, ఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నీ టార్గెట్ నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ కంప్లీట్ చేసే పనిలో ఉండాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ. చూడండి గైస్, అసలు నోటిఫికేషన్స్ పర్టికులర్గా జూన్లో వస్తాయా, మేలో వస్తాయా, లేకపోతే సెప్టెంబర్లో వస్తాయా, ఆగస్ట్లో వస్తాయా, ఎవ్వరికీ తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నట్టే నాలాగా ఎంతోమంది వీడియోస్ చేస్తుంటారు. మీరు చూడొచ్చు, వాళ్ళు జనవరిలో నోటిఫికేషన్స్ రావచ్చు, ఫిబ్రవరి అంటే ప్రతిసారి మేము మాకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్తో ఒక ప్రిడిక్షన్స్ చేస్తాం. కానీ ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రికి, ఆ టీఎస్పీఎస్సీకి అండ్ అది రిక్రూట్మెంట్ బాడీకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ వస్తాయి అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళడం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఫర్ సపోజ్ లేవు అని చెప్పిన ఆల్ ఆఫ్ ఎ సడన్ నోటిఫికేషన్స్ వస్తే ఏం చేయాలో కూడా స్టూడెంట్స్కి అర్థం లేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అయితే కొంచెం అటు ఇటుగా ఎందుకు డిలే అవుతున్నాయంటే ఒకటి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పి, బీసీ రిజర్వేషన్ ఇంక్రీజ్ చేయడం అని చెప్పి, లేకపోతే పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి ఇలా కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల కొంచెం అటు ఇటు అవుతోంది. బట్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం రిలీజ్ అవుతాయి. డేట్ ఎప్పుడు అంటే నో వన్ నోస్ పర్ఫెక్ట్లీ, కానీ ఎక్కువ మంది చెప్తున్న దాని ప్రకారం మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. ఇంతకుముందే నేను మీకు సాక్షి టీవీ వాళ్ళ ఆర్టికల్స్ చూపించాను, అలాగే ఈనాడులో కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఖచ్చితంగా మే అంటే
మేలో అండ్ అలాగే ఉగాది అయిపోయిన వెంటనే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ బై అండ్ బై రిలీజ్ చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తుంది. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ని ఫోకస్ చేసి ఏ రోజు కూడా నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న భయంతో ముందుకెళ్తే ఆబ్వియస్గా నువ్వు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ద సిలబస్ వితౌట్ థింకింగ్ ఆన్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చేంత వరకు సిలబస్ పూర్తయిపోతే మనం హెల్దీగా రివైజ్ చేసుకొని హెల్దీగా టెస్ట్స్ రాసుకుంటే మంచి ప్రొడక్టివిటీ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సో నెక్స్ట్ పాయింట్ సిలబస్ గురించి డిస్కస్ చేసినప్పుడు సో సోర్సెస్, సో ఏ బుక్స్ని చూస్తే బాగుంటుంది, ఏ బుక్స్ని చూస్తే బాగుంటుంది అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అండ్ సోర్సెస్ కంటే ముందు అంటే జనరల్గా ఈ సోర్సెస్ చెప్పేటప్పుడు సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారు అండ్ అలాగే కోచింగ్ కావాలి వద్దా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కోచింగ్కి ప్రయారిటీ ఇవ్వండి. సో సీనియర్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి అప్పుడు మీరు సెల్ఫ్ స్టడీ చేసి మీ ప్రిపరేషన్ బాగా లేదు అనుకుంటే అప్పుడు కోచింగ్ని ప్రిఫర్ చేయండి. కానీ ఇంకొంతమంది ఆల్రెడీ కొన్ని వేలాది రూపాయలు పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ వీటన్నిటికీ డబ్బులు కట్టి కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ కోచింగ్కి వెళ్లకుండా జస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్, సో దే షుడ్ గో ఫర్ సెల్ఫ్ స్టడీ. సో ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు క్లియర్గా సెల్ఫ్ స్టడీ చేయండి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీరు సరిగ్గా ఏవైతే చదివారో వాటన్నిటిని రివైజ్ చేసి సో దాని ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ని ఫాలో అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సేమ్ అట్లాగే సో ఎవరైతే కోచింగ్ కావాలనుకుంటున్నారో సో బెస్ట్ వీడియో క్లాసెస్ అంటే ఎక్కడైతే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా, అంటే కొన్నిసార్లు చూస్తూ ఉంటే మనకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం చూసినప్పుడే ఆఫ్లైన్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. చాలా మంది దూరం నుంచి బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం వెతికినట్టు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావాలి కానీ తెలుగు మీడియం క్లాసెస్ అవైలబుల్ ఉండడం, తెలుగు మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అవైలబుల్ ఉండడం, బైలింగ్వల్ కనిపించిన బైలింగ్వల్ తెలుగు డామినేషన్తో కనిపించడం, లేకపోతే ఇంగ్లీష్ డామినేషన్తో ఉన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మీరు కొన్ని ఈజీ కరెక్ట్ డెమోస్ చూసుకొని కరెక్ట్గా మీకు సింక్ అవుతుందా లేదో చూసుకొని సో వీడియో క్లాసెస్తో పాటు దాంతోపాటు మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ ఇస్తారా సో వాటితో పాటు టెస్ట్స్ ప్లాన్ చేసుకోవడం, అంటే ఇట్లా ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళేటట్టు మీరు చూసుకోవాలి. సో అందుకే చూడండి, ఎవరైతే ఇప్పటికీ కూడా బిగినర్స్ కానీ అంతకుముందు ప్రిపరేషన్ సరిగ్గా కానీ వాళ్ళకు సో రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఐ జస్ట్ టెల్ యూ. సో మనకి ఇక్కడ చూస్తే ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది, ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్. సో ఈ ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్ ఏదైతే ఉంటుందో ఇందులో అంటే మీకు స్పెషల్గా గ్రూప్ 2, స్పెషల్గా గ్రూప్ 3 అన్నట్టు కాకుండా ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఈ టోటల్గా ఈ 4 ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ మొత్తం కూడా ఆల్ టీజీపీఎస్సి అనే కోర్సెస్లో ఉంటుంది. సో ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టోటల్గా ఉంటుంది. సో సేమ్ అట్లాగే టీజీపీఎస్సి లాంగ్ టర్మ్ కోర్స్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది మన దాంట్లోనే. ఇందులో చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ దీంట్లోనే ఇప్పుడు ఆల్ టీజీపీఎస్సి అనే కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ కోర్సులో ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఈ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో గ్రూప్ 1 సీరియస్గాతో పాటు అన్నీ కావాలంటే లాంగ్ టర్మ్ గ్రూప్ 1 ప్లాన్ తీసుకుంటే 1.5 year వ్యాలిడిటీతో వస్తుంది. లేకపోతే గ్రూప్ 1 అవసరం లేదు, మాకు డిస్క్రిప్టివ్ అంటే కష్టం, మాకు 2, 3, 4 మాత్రమే కావాలంటే దానికోసం ఈ ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్ ఉన్నాయి. మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు కోర్సులో చూడొచ్చు, అందులో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైతే క్లాసెస్ ఇస్తున్నానో వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎలా షెడ్యూల్ ఉందంటే డే 1 ఈరోజు నువ్వు పాలిటీలో చదవాల్సిన వీడియో క్లాసెస్ అండ్ దానికి సంబంధించిన మెటీరియల్ సో మేమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాగే ఒక పర్టికులర్ టాపిక్ పార్లమెంట్ అనే టాపిక్ అయిపోతే దానికి సంబంధించిన టెస్ట్. ఇప్పుడు సేమ్ అట్లాగే హిస్టరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందనుకోండి, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పెట్టి సో దానికి చదవడానికి కొంచెం టైం ఇచ్చి మెటీరియల్లో చదవడానికి కూడా టైం ఇచ్చి ఆ మెటీరియల్ కూడా మేమే ఇచ్చి అండ్ ఏ రోజు దానికి రిలేటెడ్ టెస్ట్ రాయాలి. సో ఇట్లా బిగినర్స్కి ఒక 6 నుంచి 8 monthsలో అంటే మేము సిలబస్ ముందుగా కంప్లీట్ చేసిన మీరు ఒక 6 to 8 monthsలో మెల్లిగా ఫాస్ట్ కాకుండా స్లో కాకుండా ఒక గోల్డెన్ మీన్ పాత్లో సిలబస్ కవర్ చేసే విధంగా కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది.
అండ్ వీటితో పాటు మన మన రోహిత్స్ అకాడమీ యాప్లోని సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ కానిస్టేబుల్స్ ఓరియంటెడ్, ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పాను, సో ఇక్కడ జనరల్ స్టడీస్ డామినెంట్గా ఉంటుంది అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ, అర్థమాటిక్ రీజనింగ్ కూడా ప్రిడామినెంట్గా ఉంటాయి. సో మన దాంట్లో బెస్ట్ ఫ్యాకల్టీస్, మీరు మమతా మేడం షార్ట్ కట్స్ చూస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇంకొక గ్రూప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్ మీకు మెంటల్ ఎబిలిటీ బోధించడం జరిగింది. సో సేమ్ అట్లాగే రీసెంట్గా గ్రామ పాలన ఆఫీసర్స్ అని చెప్పి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అప్డేషన్ GPO, దీనికి సంబంధించిన కోర్స్ కూడా పెట్టడం జరిగింది. సో హైకోర్టు ఎగ్జామ్, సో ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. సో ఒక పాయింట్ ఏంటంటే ఈ SIPC కానీ గ్రామ పాలన ఆఫీసర్స్ కానీ హైకోర్టు నోటిఫికేషన్స్ కానీ, సో ఆల్ తెలంగాణ నోటిఫికేషన్స్ కోర్సెస్ అని చెప్పి, సో జస్ట్ ఒక ఫోల్డర్లో ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించి ఆల్ తెలంగాణ ఎగ్జామ్ కోర్సెస్ అని చెప్పి ఒక ఫోల్డర్లో కూడా అవైలబుల్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఫోల్డర్లోనే SIPC కోర్సెస్ ఉంటాయి, VRO కోర్సెస్ ఉంటాయి, సో గ్రూప్స్ కోర్సెస్ ఉంటాయి, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇవన్నీ ఉంటాయి. సో కాకపోతే మిగతా ఇండివిజువల్ కోర్సెస్తో కలిపితే అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే సెంట్రల్ లెవెల్లో రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ప్రతి కోర్సు మీకు బెస్ట్ వీడియో క్లాసెస్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నప్పుడు ఇక్కడ. సో సేమ్ అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ స్టడీకి వెళ్తారు. సో వాళ్ళకు ఆల్రెడీ చదివేసుకున్నారు కాబట్టి బెస్ట్ రివిజన్ టైం టేబుల్ కావాలి. వీళ్ళ కోసం వెరీ నామినల్ ప్రైస్కి 999 రూపీస్కి మీకు ఒక స్టడీ ప్లానర్ ఇవ్వడంతో పాటు ఏ రోజు ఏ టెస్ట్ రాయాలి, అండ్ ఒకవేళ మీ దగ్గర సరైన మెటీరియల్స్ లేకపోతే ఆ మెటీరియల్స్ని మేము అందించే ప్రయత్నం చేసి, సో ఎవరైతే అంటే వీడియో క్లాస్ అవసరం లేకుండా బెస్ట్ ప్లాన్, బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలంటే వాళ్ళ కోసం కూడా ఒక కోర్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కోర్సెస్, నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు యాప్లో చూడడం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో మీకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయినా, సార్ నాకు ఈ కోర్స్ కావాలి, దాని డీటెయిల్స్ కావాలి అని చెప్పి మీరు మెసేజ్ పెడితే 9110556858 దీనికి మెసేజ్ పెట్టండి. సో నేను మీకు ఆ కోర్స్ లింక్, దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా వాట్సాప్ నంబర్, మెసేజ్ మాత్రమే చేయండి. సో మీకు ఏ కైండ్ ఆఫ్, సో గ్రూప్ 1 నుంచి మొదలుకొని RRB వరకు, సో ఎవ్రీ థింగ్స్ మన దాంట్లో ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్, దానికి సెల్ఫ్ స్టడీయా కోచింగో తెలియాలి, ఇది చెప్పేశాను. మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. అండ్ అలాగే దీంతో పాటు సోర్సెస్ అని చెప్పి చెప్పాను. బుక్ లిస్ట్ కోసం చాలా స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను డిఫరెంట్ వీడియోస్లో వీటి గురించి చెప్పే ఉన్నాను. బట్ ఇంకా స్టూడెంట్స్ చాలామంది బుక్ లిస్ట్ కోసం అడుగుతూ ఉంటారు. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఒకటి తెలుగు మీడియంకి, ఒకటి ఇంగ్లీష్ మీడియంకి, ఒకటి తెలుగు అకాడమీ, ఒకటి ప్రైవేట్. ఎందుకంటే తెలుగు అకాడమీ ప్రామాణికంగా తీసుకొని చదివే వాళ్ళు ఉంటారు, అది నచ్చకుండా ప్రైవేట్ ఆథర్స్ చెప్పండి అని చెప్పే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని కవర్ చేసే విధంగా అన్ని బెస్ట్ సోర్సెస్ని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇది నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్ళకుండా బుక్ ఫోటో చూపించాను కదా. ఈ PDF ఏదైతే ఉంటుందో ఈ PDF మీకు రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ఫొటోస్ చూసుకొని మీరు డైరెక్ట్గా బుక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది ఇండియన్ హిస్టరీ. సో తెలుగు మీడియంలో భారతదేశ చరిత్ర సంస్కృతి ఒకటి ఏన్షియంట్ అండ్ ఇదేమో మోడర్న్. సో ఏన్షియంట్ మెడివల్ ఉంది, మెడివల్ సగం నుంచి మళ్ళీ మోడర్న్. ఈ 2 బుక్స్ కలిపితే టోటల్గా ఇండియన్ హిస్టరీ కవర్ అయిపోతుంది తెలుగు మీడియం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఆథర్ తెలుగు మీడియం. సో ఐదర్ కరీం సార్ బుక్ కానీ లేకపోతే సీనయ్య సార్ బుక్ కానీ. సో మీకు ఇక్కడ కనబడుతుంది ఇది విన్నర్స్ పబ్లికేషన్స్ అని చెప్పి కనబడుతుంది. అండ్ ఇక్కడే సో మ్యాక్ పబ్లికేషన్స్ అని చెప్పి మీరు చూడొచ్చు. అండ్ ఇవి మాత్రమే బెస్ట్ అని కాదు, కొంతమంది సయ్యద్ సార్ బుక్స్ చదువుతూ ఉన్నారు, కొంతమంది ఇంకా డిఫరెంట్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ చూస్తూ ఉన్నారు. మీకు ఆ బుక్ నచ్చితే, ఒకవేళ మీకు ఆ బుక్ కరెక్ట్ కాదు అనిపిస్తుంటే, నా ఒపీనియన్స్ అడగాలనుకుంటే నేను ఇంతకుముందు ఆ వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. సార్ నేను ఈ బుక్ ఫాలో అవుతున్నాను, దాన్ని కంటిన్యూ చేయొచ్చా? ఎందుకంటే నేను ఇక్కడ చూపించిన బుక్స్ నచ్చి మీరు మీ దగ్గర ఉన్న బుక్స్ వేరైతే ఆ బుక్స్ని పక్కన పెట్టి ఇవి చదవడం ప్రయత్నం మాత్రం చేయకండి. ఆల్రెడీ చదివేసుకుంటే వాటిని కంటిన్యూ చేయండి, అన్ని బెస్టే అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు తెలుగు మీడియం అయిపోయింది. ఇప్పుడు ఇది ఇండియన్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ సోర్సెస్ నుంచి అన్నట్టు తెలుగు అకాడమీ నుంచి BA ఫస్ట్ ఇయర్లో ఏన్షియంట్ మెడివల్ అండ్ BA సెకండ్ ఇయర్లో మోడర్న్ హిస్టరీ మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు హిస్టరీ. సో నెక్స్ట్ అలాగే ప్రైవేట్ ఆథర్ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీకి పూనం దలాల్ దాహియా ద బెస్ట్ బుక్. అండ్ అలాగే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్. బిగినర్స్కి ఇంకా ఏ సోర్సెస్ లేకపోతే బిగినర్స్ గుడ్డిగా దీన్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ PDF కూడా నేను మీకు పంపిస్తాను. సో ఒకవేళ మీకు టెలిగ్రామ్లో కనబడకపోయినా జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. 9110556858. Sir, please send me book list
పీడిఎఫ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి, నేను మీకు దానికి రెస్పాండ్ అవుతాను. ఓకే, సో బిగినర్స్ అయితే ద బెస్ట్ సోర్స్ ఇది. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కలిపి గ్రూప్ 2లో 50 మార్క్స్ ఉన్నాయి, గ్రూప్ 1లో 50 మార్క్స్ ఉన్నాయి. సో దానికి సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ దానికి గవర్నమెంట్ తెలుగు అకాడమీ నుంచి తెలంగాణ హిస్టరీ, కల్చర్, ఇంగ్లీష్ మీడియం అండ్ అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి కనబడుతుంది మీకు. సో నెక్స్ట్ గవర్నమెంట్ సోర్స్ సరిపోతుంది, ప్రైవేట్గా స్పెషల్గా అంటూ ఏమీ లేదు, చాలా ఉన్నాయి. మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలంటే చూసుకోవచ్చు, బట్ గవర్నమెంట్ ఈజ్ ఎనఫ్, ఎందుకంటే ఎక్కువ చూపిస్తే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అండ్ ఇండియన్ పాలిటీ బెస్ట్ బుక్ లక్ష్మీకాంత్, ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో. రీసెంట్ ఎగ్జామినేషన్స్లో చూస్తూ ఉంటే చాలా వరకు క్వశ్చన్స్ ఇందులోంచి వస్తున్నాయి. తెలుగు మీడియంలో చాలా మంది ప్రైవేట్ ఆథర్స్ని చదువుకున్నప్పటికీ కూడా లక్ష్మీకాంత్లో ఉన్న విశిష్టత నచ్చి మళ్ళీ లక్ష్మీకాంత్కి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు, లక్ష్మీకాంత్. సో ఇది మాత్రమే కాకుండా ఆల్టర్నేటివ్గా కృష్ణ ప్రదీప్ సార్ రాసిన ఇంకొక విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇది నావి. సో రోహిత్ సార్ పాలిటీ నోట్స్ అంటే మీకు డిఫరెంట్ బుక్ స్టాల్స్లో కనబడుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన యాప్లో మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది యాప్లో. రోహిత్ సార్ పాలిటీ నోట్స్ ఇంగ్లీష్, పాలిటీ నోట్స్ తెలుగు, ఇందులో ఆల్మోస్ట్ ఒక 300 పేజెస్ ఉంటాయి. అంటే ఒక 150 పేపర్స్ అన్నట్టు, 150 పేపర్లు, 300 పేజెస్ యావరేజ్గా. దాన్ని ప్రింటెడ్ ఫార్మాట్లో తీసుకొస్తే ఇంకా 120 పేపర్లకు వస్తుంది. అంత తక్కువ స్పేస్లో ప్రతి పాయింట్ని చాలా చాలా క్లియర్గా ఇండియన్ పాలిటీ కవర్ చేయడం జరిగింది. తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, ఏ ఎగ్జామ్ తీసుకున్నా మన నోట్స్లో నుంచి క్వశ్చన్స్ అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఏపీ గ్రూప్ 2లో కూడా, ఏపీ గ్రూప్ 1లో కూడా. సో ఎగ్జామ్ ఏదైనా అంత చిన్న బుక్లో నుంచి, అంత చిన్న షార్ట్ కంటెంట్ ఆఫ్ పేజెస్లో నుంచి మోర్ క్వశ్చన్స్ వచ్చాయి. సో దట్స్ వై దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఆ బుక్ పీడిఎఫ్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నా నంబర్ ప్రొవైడ్ చేశాను కదా, మీరు నాకు మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. సో సేమ్ తెలుగు అకాడమీ నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. సో అది ఇంగ్లీష్ మీడియం అండ్ ఇది తెలుగు మీడియం. ఎలా ఉంటుంది ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసినది. లేదనుకుంటే ఈ పీడిఎఫ్ మొత్తం కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అండ్ దట్ ఈస్ మై నంబర్. అండ్ నెక్స్ట్ చూడండి, తెలంగాణ ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ తీసుకున్నాను. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ చేసింది, అది ఇండియన్ ఎకానమీ అండ్ ఇది తెలంగాణ ఎకానమీ. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ చూస్తూ ఉంటే మై ఫ్రెండ్ చోటి ప్రభాకర్ సార్. సో సార్ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అది ఇండియన్ ఎకానమీ ఉంది అండ్ అలాగే తెలంగాణ ఎకానమీ ఉంది. ఇప్పటి వరకు చెప్పిందల్లా తెలుగు మీడియం. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం. సో ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్ ఉంది, అండ్ తెలంగాణ ఎకానమీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేసింది ఉంది. అండ్ చోటి ప్రభాకర్ సార్దే ఇండియన్ ఎకానమీ మాత్రమే ఇంగ్లీష్లో ఉంది. సో సేమ్ దానికి ప్యారలల్గా నితిన్ సింఘానియా బుక్ కూడా మీకు కనబడుతుంది, మీరు చూడొచ్చు. ఇందులో నేను ప్రతి పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ బుక్ ఫొటోస్ మీకు కనబడుతున్నాయి కదా, పేరు కూడా కనబడుతుంది కదా, మీకు తెలుసు. అయితే తెలంగాణ ఎకానమీకి బెస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్. సో తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తే, సో తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, దాన్ని పూర్తి స్థాయిలో చదవండి. ఖచ్చితంగా దాంట్లో నుంచే క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇండియన్ ఎకానమీకి ఏది చూసినా తెలంగాణ ఎకానమీకి ఈ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఒక్కటి చదివినా కూడా మీకు మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే తెలంగాణ మూమెంట్. గ్రూప్ 2లో 150 మార్క్స్ ఉన్నాయి, గ్రూప్ 3లో పేపర్ 2లో కలిపేసి ఉంటాయి, గ్రూప్ 4లో ప్రతి ఎగ్జామ్లో ఉన్నాయి. సో తెలంగాణ మూమెంట్ నంబర్ ఆఫ్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు చాలా వరకు ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ తెలుగు అకాడమీ నుంచి కూడా మనకు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ ఇంగ్లీష్ మీడియంలో అండ్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సో తెలుగు మీడియంలో ఉన్నాయి. సో మీరు దీన్ని చదువుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే ప్రైవేట్ ఆథర్ గురించి చూస్తే ఎస్ రాజు అని చెప్పి మీకు కనబడుతుంది, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ అలాగే తెలుగు మీడియంలో కూడా ఉంది. దీంతో పాటు ఇంకా చాలా ప్రైవేట్ ఆథర్స్, వి ప్రకాష్ కానీ, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కానీ, చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సో జస్ట్ అక్కడ నేను ప్రిపేర్ చేసే టైంకి నాకు అది అందుబాటులో ఉండేసరికి అది పెట్టాను. మీరు పిఎన్ఆర్ ప్రిఫర్ చేసినా మోస్ట్లీ దాట్ ఈజ్ ఓకే. సో 100% ఓకే. లేదు ప్రకాష్ బుక్ చదివినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ. ఇది వరల్డ్ జాగ్రఫీ తెలుగు మీడియం అండ్ అలాగే తెలంగాణ జాగ్రఫీ తెలుగు మీడియం. తెలుగు అకాడమీ బుక్స్ మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం, తెలంగాణ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం. సో పోటీ పరీక్షలకు సంబంధించి. సో ఇక్కడతో టోటల్ సోర్సెస్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. చాలామంది కరెంట్ అఫైర్స్కి గంటలు స్పెండ్ చేయకుండా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఒక మ్యాగజైన్ చూస్తే సరిపోతుంది. రోహిత్స్ అకాడమీలో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్స్ని సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతే సరిపోతుంది. అంత డీటెయిల్డ్గా డీప్గా మీకు కరెంట్ అఫైర్స్ గురించి చదవాల్సిన అవసరం లేదు.
రోజు ఒక 30 మినిట్స్ కరెంట్ అఫైర్స్ గురించి స్పెండ్ చేస్తే దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. దాని ప్రకారం మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోండి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి చూసాను. అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్ సబ్జెక్ట్స్‌ని కవర్ చేసేసుకొని ఉండండి. ఆ కోర్ సబ్జెక్ట్స్‌కి సెల్ఫ్ స్టడీ అయినా లేకపోతే క్లాస్ రూమ్స్ అయినా గానీ దానికి కావాల్సిన సోర్సెస్ ఏంటో మీకు చెప్పాను. అండ్ సేమ్ అట్లాగే మెంటల్ ఎబిలిటీ అన్నాను కదా, అర్థమాటిక్ రీజనింగ్. చాలా మందికి దానిపైన బెస్ట్ అవగాహన లేకపోతే క్లాసెస్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీ చదివేసుకొని ఉన్న వాళ్ళైతే మీరు ఎక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే కోచింగ్ తీసుకున్నారో ఆ మెటీరియల్స్, ఆ పీడీఎఫ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ మీరు చదువుతున్న ప్రతీదీ కూడా మీరు చదువుతోంది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు అటెంప్ట్ సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్స్. అది టోటల్‌గా ఒకటే. తెలంగాణలో రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి నోటిఫికేషన్స్ అంటే ఒక స్టూడెంట్స్ అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పవర్‌లోకి రావడానికి రీజన్ కూడా ఓన్లీ ద అన్‌ఎంప్లాయిడ్ యూత్. ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న యూత్. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయరు. 100% నోటిఫికేషన్స్ కొంచెం అటు ఇటుగానైనా ఇవ్వచ్చు. కానీ నోటిఫికేషన్స్ వచ్చాకనే చదువుతా అనే భ్రమలో నుంచి బయటపడి నోటిఫికేషన్స్ వస్తాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సీరియస్‌గా సిలబస్‌ని కంప్లీట్ చేయడం. ఆ సిలబస్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? కంప్లీట్ చేసిందని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకొని, ఎప్పటికప్పుడు టెస్ట్స్ రాసుకొని మీ పెర్ఫార్మన్స్‌ని అనలైజ్ చేయండి. ముఖ్యంగా ప్లాన్ అనేది ఇంపార్టెంట్. మన దాంట్లో గ్రూప్ 2, 3, 4 ఇట్లా మూడిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళడము. ఎక్స్‌క్లూజివ్‌గా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికోసం. అలాగే గ్రామ పాలన ఆఫీసర్స్, ఎస్ఐపిసి ఇలా ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అవన్నిటికి కూడా రాబోయే రోజుల్లో ఉగాది ఉంది కాబట్టి ఆ ఉగాది ఆఫర్‌ని పురస్కరించుకొని ప్రతి కోర్స్ పైన ఆల్మోస్ట్ ఫ్లాట్ 30% డిస్కౌంట్‌తో, అంటే ఫర్ సపోజ్ 3000 రూపీస్ ఉన్న కోర్సు 2100, 2000 రూపీస్ ఉన్న కోర్సు 1400 రూపీస్. 30% ఫ్లాట్ ఇండివిడ్యువల్ కోర్సెస్ పైన, టెస్ట్ సిరీస్ పైన ఉగాది ఆఫర్స్‌ని పురస్కరించుకొని ఫ్లాట్ 30% ఆఫర్స్‌ని ఇవ్వడం జరిగింది. ఈ వీడియో రిలీజ్ అయిన ఇవాల్టి నుంచి ఆ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఎక్స్‌క్లూజివ్ టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఎక్స్‌క్లూజివ్ గైడెన్స్ విత్ మెంటార్‌షిప్ కావాలన్నా, ఏ కైండ్ ఆఫ్ థింగ్ కావాలన్నా అవన్నీ కూడా రోహిత్స్ అకాడమీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకేదైనా మెసేజ్ అంటే ఈవెన్ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఒక మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. డైలీ 2 క్వెషన్స్ ఇచ్చి దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఒక 6 మంత్స్‌లో సిలబస్ అయ్యే విధంగా. అలాగే గ్రూప్ 1 నిజంగా చాలా గ్రూప్ 1 కోసం సీరియస్‌గా కూర్చునే వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళతో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో క్లాసెస్ చెప్పడం, దానికి సంబంధించిన కోర్సెస్ కూడా రోహిత్స్ అకాడమీ యాప్‌లో ఉన్నాయి. అండ్ అలాగే అది కాస్ట్ అయినప్పటికీ దానిపైన కూడా మీకు 30% ఫ్లాట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. గ్రూప్ 1 మెయిన్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మార్కెట్‌లో కల్లా ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో, ద టాప్ నాచ్ కంటెంట్‌తో ఇంత తక్కువ ప్రైస్‌కి ఏ యాప్‌లో కూడా మీకు అవైలబుల్ ఉండదు. మీరు డెమో క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ఆ డెమో క్లాసెస్ నచ్చితేనే క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఫ్యూచర్‌లో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎంతోమంది సార్ కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేస్తారా? ఎగ్జిస్టింగ్ క్లాసెస్ తీసుకోవాలా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా వీలైనంత త్వరగా అప్డేట్ వస్తది. అండ్ మీ అందరూ కూడా మెచ్చుకునే విధంగా ద బెస్ట్ ఇండియన్ పాలిటీ బుక్ కూడా రాబోతోంది. నేను రాసిన బుక్ అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. అది కూడా దాని గురించి కూడా త్వరలోనే అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను. అది యాప్‌లో అప్డేట్ అవుతున్నాయి. దానికి సంబంధించి సెపరేట్‌గా ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు ఆ కోర్స్ ఉంటుంది. దాంట్లోనైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతీదీ యూ కెన్ గెట్ ద కోర్సెస్ ఇన్ మై యాప్. అది. అండ్ హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. ఉగాది ఆఫర్స్‌ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్స్‌ని చాలా గ్రాండ్‌గా వెల్కమ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.